హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే అండి, నేనైతే ఇంకా టాపిక్లోకి వెళ్దాము. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. 4 days అయింది వీడియో పెట్టక. ఇంకా ఎందుకంటే కొంచెం మా మామగారు చనిపోయారు, అందుకని చెప్పి వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు పెడదామని ఇంకా పెడుతున్నాను. ఇది నేను వచ్చేసి ఓల్డ్ శారీస్తో అంటే ఫ్రాక్స్ కొట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఫ్రాక్ అనమాట. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరిగింది అండి. ఏదో జస్ట్ ఐడియా కోసం అండి. చాలామంది స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఎలా కొట్టుకున్నాను అని చెప్పేసి పెడుతున్నాను. అది వచ్చేసి శారీ అండి, ఓల్డ్ శారీయే. అది కూడా క్యారీ చేశాను. అదిగో నెక్ వచ్చేసి అలా పెట్టాను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. హ్యాండ్స్ వచ్చేసి ఏమో ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి అదేంటి కుచ్చులు పెట్టాను. కింద వచ్చేసి లాస్ట్కి వేసాను ఇట్లా ఎల్బో హ్యాండ్స్కి. అండ్ థ్రెడ్స్ డోరీస్ పెట్టాను. అండ్ కింద వచ్చేసి అంబ్రెల్లా కట్ కానీ ప్రిల్స్ ఉండాలని చెప్పేసి ప్రిల్స్ పెట్టాను అనమాట. దానివల్ల కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టాను, నెక్ రౌండ్ గల్లా పెట్టాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని చూపిస్తున్నాను. హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగా నచ్చిందండి నాకు. ఇంకా హ్యాండ్స్ చూడండి. ఓకేనా? నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈ ఫ్రాక్ విషయానికి వచ్చేసి అసలు నాకు బడ్జెట్ అసలు ఏం పట్టలేదండి. నేను లైనింగ్ క్లాత్ కూడా ఓల్డ్ శారీయే వేసాను, చాలా ఓల్డ్ శారీ. నేను వీడియోలో చూపించాను చూడండి. నెక్ కూడా చాలా షార్ట్గా పెట్టాను, ఇట్లా మనం ముందుకి వంగితే కానీ ఇంకా కనిపించకుండా అని చెప్పేసి. అదే అండి. ఇంకా నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ కూడా, ఇది కూడా చాలా ఓల్డ్ శారీ అండి. ఇది కూడా క్యారీ చేశాను. కాకపోతే నేను ఇంకా ఇప్పుడే నా శారీస్ పైన అంటే నా దానిపైన స్టిచ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్, బుగ్గ హ్యాండ్స్ పెట్టాను. అండ్ దీనికి కూడా ప్రిల్సే, అంబ్రెల్లా కట్, కాకపోతే స్ట్రైట్ కట్ కాదు, క్రాస్ కట్ ప్రిల్స్ పెట్టాను. బాడీ పార్ట్ దానికైతే వచ్చేసి 14 పెట్టాను, దీనికి 12 అలా పెట్టాను. దీనికి కూడా లైనింగ్ ఓల్డ్ కాటన్ శారీ ఉంది మా అత్తయ్యది, అది లైనింగ్ వేసాను. నాకు అసలు బడ్జెట్ ఏం పట్టలేదు, ఓన్లీ శారీస్తోనే స్టిచ్చింగ్ చేశాను నేను. లైనింగ్ క్లాత్ కూడా నేను అసలు కొనలేదు, అందుకే చూపిస్తున్నాను ఐడియా గురించి అండి. ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసి మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి చూడండి, ప్లెయిన్వి, అవి వేసాను. బాడీ పట్టుకొచ్చేసి కిందనేమో నేను శారీస్, ఓల్డ్ శారీ, కాటన్ శారీస్ తెచ్చాను, ఈ సమ్మర్కి బాగుంటుంది అని చెప్పేసి. అలా మళ్ళీ థ్రెడ్స్ ఉండాలని చెప్పి థ్రెడ్స్ పెట్టాను చూడండి. అంగో లైనింగ్ క్లాత్ చూపెడుతున్నాను నేను. మ్యాచింగ్ కూడా వేయలేదండి, ఎందుకంటే ఏర్పడదు కాబట్టి లోపల. అలా కాటన్ శారీస్ అని వేసాను. క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా అసలు బాగుంటాయండి. ఫ్రాక్ కూడా నేను వేసుకొని చూపిస్తాను వీడియోలో కూడా చూడండి. ఓకేనా? ప్లీజ్ అండి, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఒక ఐడియా కోసం చెప్తున్నానండి, చూడండి మీకు ఐడియా వస్తుంది. అది నేను ఈ శారీలో అయితే, ఈ ఎల్లో కలర్ అండ్ పింక్ శారీలో అయితే నాకు మా పాపకి చిన్న ఫ్రాక్, సేమ్ ఫ్రాక్, తనకి ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాను, నేను వచ్చేసి ఫ్రాక్ కుట్టాను. ఎందుకంటే డైలీ యూజ్ శారీ కదా, చాలా పెద్దగా ఉంది. అంటే కొన్ని శారీస్ 5.5, 6 అంతే కదా, ఇదైతే ఇంకొంచెం ఎక్కువ అనిపించింది. నేను బ్లౌజ్ పార్ట్ కూడా తీయలేనమాట, రన్నింగ్ వచ్చిందని చెప్పేసి. అలాగైతే నాకు మా పాపకి చాలా సరిపోయింది. దీనికి వచ్చేసి నేను లేస్ యాడ్ చేశానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.